చావనైనా చస్తాను కానీ ఈ ఎర్ర బస్తో మాత్రం నేను బతకను. రే మధుసూదన్, అలా మాట్లాడుకున్నానా? ముందైతే రేపీ పూజ జరగని, ఆ తర్వాత ఏదో ఒకటి చేసి ఆ కార్యక్రమాన్ని ఆపుదాం. ఎలా ఆపుతారు వదినా? సింధుజాక్ష పెళ్ళి మీకు ఇష్టం లేదు, ఆపగలిగారా? మ్యాడీ పెళ్ళి మీకు ఇష్టం లేదు, ఆపగలిగారా? వీడి రిసెప్షన్ మనెవ్వరికీ ఇష్టం లేదు, ఆపగలిగామా? ఇది కూడా అంతే, ఆపడం మన వల్ల కాదు. ఎందుకంటే నాన్నగారు అనుకున్నారంటే అది జరిపించి తీరుతారు. నేనింట్లో ఉంటేనే కదా ఏ కార్యక్రమం అయినా జరగడానికి. ఎక్కడికి వెళ్తావురా? ఎక్కడికైనా వెళ్తాను, ఈ ఇంట్లో మాత్రం ఉండను. అసలు ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందంటే ఇప్పుడు కూడా ఇంటికొచ్చేవాడే కాదు. మధుబాబు రే ఆగరా! మధుసూదన్, రే ఆగరా! మ్యాడీ, చెప్పేది వినరా, ఆగరా! వాడిని అలా అయినా వెళ్ళని వదినా. వాడి జీవితాన్ని మనం కాపాడలేనప్పుడు వాడి జీవితాన్ని వాడినైనా కాపాడుకోనివ్వు. ఏం మాట్లాడుతున్నావు ప్రియంవదా? వాడికి నచ్చ చెప్పాల్సింది పోయి రెచ్చగొట్టి వాడు బయటికి వెళ్ళిపోయేలా చేశావు. మావయ్య గారు వస్తే ఇప్పుడు వాడే మాటలు పడాలి. వాడు ఇంటికి దూరంగా ఉంటే వాడెలా ఉండగలుగుతాడో తెలీదు, కానీ ఈ తల్లి మనసు తట్టుకోలేదు. అసలే సింధుజాక్షి దూరమై సగం చచ్చిపోయాను. ఇప్పుడు వీడు కూడా దూరమైతే మేమెవరి కోసం బతకాలి ప్రియంవదా? వాడి రాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది. దయచేసి ఇలాంటి విషయాల్లో వాడిని రెచ్చగొట్టకుండా ఉండు. శ్రీలక్ష్మి, మధుసూదన్ నిన్ను పెళ్లి చేసుకోవడం, వాడి జీవితంలో నువ్వు ఉండటం నాకిష్టం లేదు. అయినా కూడా రేపు జరిగే 16 రోజుల పండగలో వాడుండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా కూతురి కోసం పెళ్ళైన ఎన్ని రోజులకి నా కూతురు ఇక్కడికొస్తుంది. అది బాధపడుతుంటే నేను చూస్తూ తట్టుకోలేను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మా మావయ్య గారు వచ్చేలోపు మధుసూదన్ ఇంట్లో ఉండాలి. నీ వల్లే వాడు వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వే వెళ్ళి వాణ్ణి తీసుకొనిరా. మధుబాబుని నాన్న తీసుకొస్తానత్తయ్యా. ఇంకొక విషయం, నువ్వు అత్తయ్య అని పిలుస్తుంటే నేను పలుకుతున్నాను కదా అని నిన్ను కోడలిగా అంగీకరిస్తాననుకోకు. పోలీసులు వస్తున్నారేంటి మ్యాడీ? ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం. ఏంటమ్మా ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నావు? నాను ఏ గొడవ చేయట్లేదు సారు. మా మధుబాబుని నాతో పాటు ఇంటికి రమ్మని పిలుస్తున్నాను. కానీ నువ్వు ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నావని కంప్లైంట్ ఇచ్చారు.
మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఓకే, లేదంటే తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. మీరేం చేసినా మధుబాబు రాకుండా నా ఇంటికి వెళ్ళే సమస్య లేదు. కానిస్టేబుల్, ఆ అమ్మాయిని తీసుకుని రా. ఓకే సార్. మధుబాబు రామ్మా. వద్దు, నన్ను తీసుకెళ్ళొద్దు. మధుబాబు మీరైనా చెప్పండి. మధుబాబు మీరైనా చెప్పండి. మధుబాబు నన్ను వదిలేయమని చెప్పండి. అసలు పోలీసులకి ఎవరు కంప్లైంట్ చేశారు? నేనే మెసేజ్ చేశాను మ్యాడీ. వా, నాకు చెప్పకుండా కంప్లైంట్ ఎందుకు చేసావు త్రిష? నువ్విలా చేయకుండా ఉండాల్సిందే. అయ్యో మ్యాడీ, మ్యాడీ, మ్యాడీ. సార్ ఆగండి. ఏంటి? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ అమ్మాయి ఇక్కడ ఎలాంటి న్యూసెన్స్ చేయలేదు. ప్లీజ్ సార్, తనని విడిచిపెట్టండి. ఈ అమ్మాయి న్యూసెన్స్ చేయకపోతే అక్కడ మీ దగ్గర కూర్చొని ఏం చేస్తుందయ్యా? యాక్చువల్గా అది ఓ చిన్న ఇష్యూ సార్. తను సిటీ కొత్త, ఊర్లో బిహేవ్ చేసినట్లే ఇక్కడ కూడా బిహేవ్ చేసింది. అది తెలుసుకోలేని వాళ్ళెవరో మీకు మెసేజ్ చేశారు. వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను. ప్లీజ్ తనని విడిచిపెట్టండి సార్. ఏంటయ్యా మీరు? పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇంట్లో 4 గోళ్ల మధ్య తేల్చుకోవాలి. ఇలా రోడ్ల మీదకి వస్తే న్యూసెన్సే అవుతుంది. ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను సార్. ప్లీజ్ సార్. కానిస్టేబుల్స్ పదండి. చాలా థ్యాంక్స్ మధుబాబు. చూడు, నీ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా నేను ఇలానే హెల్ప్ చేసేవాడిని. నా హెల్ప్ని నువ్వు ఇంకోలా తీసుకోకుండా ఇక్కడి నుంచి బయలుదేరు. అది కాదు మధుబాబు. నువ్వెంత ప్రయత్నించినా నేను మాత్రం రాను రాను రాను.